తాంసతైరనివేదితన దృష్ట్యా పాండవాన కౌరవాస తదా శిష్టాస చ వర్ణాః పౌరయేతే హర్షాచ శుక్రుశురబృహమ. ఈ శ్లోకం ధృతరాష్ట్రుడు సంజయుడితో చెప్పాడు. సంజయుడు ఎవరంటే ధృతరాష్ట్రుని యొక్క మంత్రి, విశ్వసనీయుడు కూడా, మరియు ఆయన యొక్క రథసారథి. అతనికి వ్యాస మహర్షి దివ్య దృష్టిని ప్రసాదించడంతో కురుక్షేత్ర యుద్ధం పూర్తి వివరాలను హస్తినాపురంలో ఉండే ధృతరాష్ట్రునికి చెప్పే అవకాశం వచ్చింది. ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడితో ఏమంటున్నాడంటే, సంజయ, పాండవులు, కౌరవులు ఇంకా మిగిలిన రాజులు, ప్రజలు వాళ్ళకు ఇచ్చిన కానుకలు చూసి ఎలా స్పందించారు అని అడుగుతున్నాడు. అంటే ఆ సందర్భం ఏంటంటే దుర్యోధనుడు భీష్ముణ్ణి తమ యుద్ధానికి సేనాపతిగా నియమించాడంట. ఈ ప్రకటన వినిపించినప్పుడు కౌరవులు, పాండవులు, ఇతర రాజులు ఇంకా ప్రజలు భీష్ముని నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ హర్షధ్వానాలు చేశారు. ఈ సందర్భంలోనే సంజయుడిని ధృతరాష్ట్రుడు ఇలా ఈ శ్లోకం ద్వారా అడిగాడు.